ఫైనల్లీ ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటున్న పశువుల బెడ్స్ వచ్చేసాయి. హాయ్ హలో గైస్, అందరికీ నమస్కారం. నేను మీ గోస్ట్ రైడర్ మౌలిని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని ఆశిస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇవి కొన్నందుకు. అలాగే కొంచెం బాధగా కూడా ఉంది. బాధ ఎందుకు, ఇవి ఎక్కడ తీసుకున్నాం, ఏ టైప్, అసలు ఇవి తీసుకోవాలా వద్దా అని అన్ని చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ కంటెంట్ నచ్చితే ఒక లైక్, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేస్తే చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇవి మేము ఆన్లైన్ లో తీసుకున్నాం. ఒకటి వచ్చేసి 2100 పడ్డాయి. ఇప్పుడు కొంచెం ఆఫర్స్ వల్ల 2 నుంచి 300 తగ్గాయి. ఈ రకాన్ని జిందల్ ఫోమ్ మేట్స్ అంటారు. హైట్ వచ్చేసి 4x7, వెయిట్ ఏమో 10 to 11 kgs ఉంటాయి. నాకు తెలిసి ఇవి బరువు తక్కువ యానిమల్స్ గా యూజ్ చేస్తారు అనుకుంటండి. మాకు తెలియక ఇవి తీసుకున్నాం. కానీ మ్యాట్స్ లో ఇంకో రకం ఉందంట. మాకు ఇవి వచ్చి చూసేదాకా తెలియదు. కేరళ మ్యాట్స్ అని రబ్బర్ తో ఉంటాయి. ఒకటి వచ్చేసి 40 నుంచి 45 kgలు ఉంటాయంట. నేను సజెస్ట్ చేసేది మాత్రం గేదెలకి, ఆవులకి, హెవీ యానిమల్స్ కి కేరళ మ్యాట్స్ బాగా యూజ్ అవుతాయి. మేము తీసుకున్న ఫామ్ మేట్స్ అంతగా యూజ్ అవ్వ అనుకుంటా. నా ఒపీనియన్ మాత్రం ఎక్కువ కాలం రావాలి అంటే అవి తీసుకోండి. మాకు తెలియక తీసుకున్నాం, కానీ ఇంకీసారి తీసుకునేటప్పుడు అవి తీసుకోవచ్చు అని రిటర్న్ చేయలేదు. అండ్ చాలా కాలం తర్వాత కొన్నాంగా, ఏదో ఒకటి ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్ అండి అవి. బికాస్ గచ్చు అనేది ప్లెయిన్ గా ఉండటం వల్ల చాలా జారుతుంది. అలా జారినప్పుడు నరాలు పట్టుకొని పోతాయి. పాపం చాలా బాధపడుతున్నాయండి అవి. ఆ నొప్పి మీద నడవలేవు కూడా. అండ్ కొన్ని సార్లు కాలు జారినప్పుడు విరిగిపోతాయంట. ఇంట్లో వాటికి చాలా సార్లు నరాలు పట్టేసేవి. ఇంజెక్షన్ చేస్తే 1 వారానికి తగ్గేవి, మళ్ళీ జారినప్పుడు పట్టేసేవి. సో ఇలా కాదు అని ఇవి తీసుకున్నాం. జారటాన్ని తగ్గించడానికి మ్యాట్స్ వేయొచ్చు. అవి తీసుకోలేము అనుకునే వాళ్ళు గచ్చు చేపించేటప్పుడు కొంచెం గరుగ్గా చేపిస్తే జారకుండా ఉంటాయండి. అవి మన కోసం చాలా కష్టపడుతున్నాయి. కొంచెం మనం కూడా మంచిగా చూసుకోవాలి కదా. మన రియో గారు చూడండి ఎలా ఆడుతున్నాడు. ఫస్ట్ బోని చేసింది కూడా వాడే. లాస్ట్ కి సెట్ చేసాం. ఇంకా కొంచెం హ్యాపీ, అవి ప్రశాంతంగా పడుకుంటున్నాయని. మీరు ఇంట్లో పశువులకి ఇలా తెచ్చారో లేదో కామెంట్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా అండ్ వీడియోస్ ఎలా ఉంటున్నాయి, ఇంకేమన్నా ఇంప్రూవ్ చేయాలా, మీరు ఇంకేమన్నా వేరే విధంగా లైక్ నా రైడింగ్ వీడియోస్ అలా ఆశిస్తుంటే కామెంట్ గారు ఉంటే మరి ఇంకో లాంగ్ వీడియోలో కలుసుకుందాం. సీ యూ, టాటా. వామ్మో, ఏంది మహిమ, వీడియో తీస్తున్నానే. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్.